హాయ్ ఫ్రెండ్స్, మేము ద్రాక్షారామం వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడి నుంచి రిటర్న్ అయ్యి కాకినాడ వచ్చేసాము. కాకినాడలో బాగా ఫేమస్ అయిపోయిన సుబ్బయ్య గారి భోజనం హోటల్కి అయితే వచ్చాము. అసలు ఎందుకు ఇంత ఫేమస్ అని చూడడం కోసం మాత్రమే వచ్చాను నేనైతే. ఇక్కడైతే బాగానే రష్ ఉంది, అంటే ఇక్కడని కాదు, లోపల రూమ్స్ అయితే ఖాళీ లేవన్నమాట. మేమైతే వెయిట్ చేసాము చాలాసేపు. అయితే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత ఫేమస్ అనేసి నేను ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్ళాను. లోపల కూడా చాలా నీట్గా ఉందండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కిచెన్ని. చెత్త అలాగేం లేదు. వీళ్ళు స్టార్టింగ్ అక్కడ వెయిట్ చేస్తున్న అందరికీ కూడా స్వీట్స్ ఇస్తున్నారనమాట. ఇస్తున్నారు కదా అనేసి అందరూ తీసుకుంటున్నారు. అక్కడ ట్రిక్ ఏంటంటే వాళ్ళ స్వీట్ తింటే ఎక్కువ తినలేం కదా అనేసి వాళ్ళు ఇస్తున్నారు. అది తెలియక పిచ్చి మొహాలు అందరూ తీసుకొని తింటున్నారనమాట. ఇంకా మాకైతే సీట్ దొరికింది, కూర్చున్నాము. చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. నేనైతే అన్నీ ట్రై చేశాను. నాకు అందులో బాగా కరివేపాకు కారము, కందిపొడి అండ్ ఆవకాయ బిర్యానీ బాగా నచ్చాయి. వడ్డించే వాళ్ళు కూడా ఏది అడిగినా కానీ మళ్ళీ పెడతామమ్మా, మొహమాటం లేకుండా తినండి అనేసి ఊరికే చెప్తూనే ఉన్నారనమాట. ఏ ఐటెం కావాలన్నా పెడతాము అనేసి. ఇంకా ఫైనల్గా కుండ పెరుగు అయితే వద్దనంగా ఎక్కువ వేసేసారనమాట. లాస్ట్లో గులాబ్ జామ్ కూడా ఇచ్చారు, స్వీట్స్ కూడా ఇచ్చారు. ఇంకా తినలేకపోయాను నేనైతే. పెరుగు వడ అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా అనుషగాడికి పెరుగన్నం కొంచెం సాంబార్ పెట్టేసి ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్ అయితే వెకేట్ చేసాము. లగేజ్ మొత్తం కూడా కారులోనే పెట్టుకొని కాకినాడ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వీళ్ళు లేట్ అవుతుందిరా అంటుంటే వీళ్ళు రోడ్ల మీద ఆడుకుంటా ఉన్నారు. ఇంకా మేము స్టార్ట్ అయ్యి కాకినాడ బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, పోర్ట్ కూడా చూడొచ్చు కదా అనేసి. కాకపోతే మేము అక్కడ దగ్గరికి వెళ్ళేసరికినే ఫుల్ రష్ ఉంది అనేసి ఇంకా ఉప్పాడ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఉప్పిన మూవీ కూడా ఇక్కడ తీశారంట. అదొకటనే కాదు, చాలా తీశారులే, కానీ నాకైతే అదొకటే తెలిసింది. ఉప్పాడలో ఉప్పాడ శారీస్ ఫేమస్ కదా, అంత దూరం వెళ్ళి కూడా కనీసం అటు సైడ్ వెళ్ళలేదన్నమాట. అసలు ఆలోచన రాలేదు మాకు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట బీచ్కి రావడం. నీకు సముద్రాన్ని పరిచయం చేయడం కాదు, సముద్రానికే నిన్ను పరిచయం చేస్తానురా అని మా వారు డైలాగులు వేస్తున్నారనమాట అక్కడ. అసలు నేను ఫస్ట్ టైం అనమాట బీచ్కి రావడం. అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారు అయితే వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు. ఫేమస్ ఏరియాస్ ఉంటాయి కదా, బాలి, మలేషియా, గోవా ఇలాంటివి ఉంటాయి కదా, అన్ని ట్రిప్స్ వెళ్ళినప్పుడల్లా కూడా అన్నింటికి వెళ్ళారు. అంశు కూడా వెళ్ళాడు, కానీ నేను మాత్రం ఇప్పుడే ఫస్ట్ రావడము. చాలా హ్యాపీగా అనిపించింది. మా వదిన వాళ్ళ వల్లనే కదా మేము వచ్చింది అనేసి థ్యాంక్స్ వదిన అని చెప్తున్నాను. అలాగ రావడమే ఆలస్యము. అన్నయ్య అయితే పాపతో ఆడుకుంటూ వెంటనే పాపని గుంజుకొని వెళ్ళిపోయి వాటర్లో దించేశాడు. అసలు పాపకి పాపం భయం వేసింది అనుకుంటా, అంత సడన్గా అలా తీసుకెళ్ళడం వల్ల పాపం చాలా భయపడింది. పాపని వాళ్ళ డాడీకి ఇచ్చేసి మళ్ళీ వెంటనే అనుషగాడిని కూడా తీసుకెళ్ళి అందులో ముంచేశాడు. పాపం ఇంకా అసలు వాడు బీచ్ లోపలికే రాలేదు, ఇంకా బయటే ఉండిపోయాడు అనమాట. ఇగో పిచ్చుకు గుళ్ళు కట్టుకుంటూ కూర్చున్నాడు ఇక ఇక్కడే. ఇంకా బావ, అన్నయ్య, మన్విత్ సాయి ముగ్గురు కూడా అసలు ఫుల్గా స్విమ్ చేశారు. ఆ అలలు వస్తుంటే కావాలనే పడుకొని మరి అందులో బాగా స్విమ్మింగ్ చేశారు. అసలు మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వదిన కూడా బాగా ఎంజాయ్ చేసింది. మనకి ఏదైనా చూడని ఏరియా అయితే చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. చూసిన వాళ్ళకైతేనేమో అదేముందులే, అంతే కదా ఇంతే కదా అన్నట్టు చెప్తుంటారు. నాకు కూడా అలాగే అనిపించింది. చూడకముందు వరకు కూడా బీచ్కి వెళ్ళాలనిపించింది. తర్వాత ఏముంది, నార్మలే కదా అన్నట్టుగానే అనిపించింది. వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా బయట కొట్టుకున్నది సరిపోనట్టు మేనమామ అల్లుడు వాటర్ లోపల కూడా కొట్టేసుకుంటున్నారు. అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాడు మా సాయి అయితే. పాపం మా వదిన వాళ్ళ పాప అయితే చాలా మిస్ అయిపోయింది. తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తీసుకెళ్ళలేదు. పాపకి స్టార్టింగే భయం వేసింది కదా, పాపం మేము వెళ్తున్నా కూడా వద్దు వద్దు అనేసి గట్టిగా అరిచేసింది, లోపలికి వెళ్ళొద్దు అనేసి. వాళ్ళు స్విమ్ చేస్తున్నా కూడా వచ్చేయండి లోపలికి రారా అనేసి అరిసిందనమాట. పాపం గజగజ వణికింది. పాపం వాళ్ళ డాడీ స్వెటర్ వేసి ఫుల్గా కప్పేసామన్నమాట. ఇంకా పాపని ఇక అది కదా అని అనుషుగాడిని కూడా మళ్ళీ తీసుకెళ్తుంటే వాడు అసలే భయపడిపోయాడు. వాడిని మళ్ళీ తీసుకెళ్తుంటే వదిన వద్దనేసి అరుస్తుంది. ఇంకా ఇక్కడ బీచ్లో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు. పాపకి భయం పోగొట్టాలి కదా అనేసి నేను కూడా కాసేపు వాటర్లో తడిచిపోయాను అనమాట. భయం ఉండకుండా ఉంటుంది కదా అనేసి తను కూడా అలా కూర్చోబెట్టుకొని కాసేపు అలాగా వాటర్తో ఆడిపించాను.
అయినా కానీ భయపడుతూనే ఉంది. ఒకవైపు వాటర్ వస్తుంటే మా అమ్మ అంటుంది పాపం. పాపం దానికి బట్టలు కూడా లేవు, రాగానే తడిపేశాడు కదా అన్నయ్య. ఇంకా కార్ ఏమో ఎక్కడో పార్క్ చేసింది. అంశునేమో వాటర్ వస్తాయేమోనమ్మ ఇందులోకి అని బావి తీస్తాను నేను, ఇందులోకి వచ్చేస్తాయి వాటరు అనేసి వీడు ఇక్కడ తీస్తూ ఉన్నాడు. వీడియో తీస్తాను రారా అంటే ఒక్కసారి వచ్చిపోయాడు మెరుపుతీగా. లేట్ అవుతుంది, ఇప్పటికే చల్లగా ఉంది, రిటర్న్ అవుదాం అని అనుకుంటూనే ఉన్నాము. ఇంతలోగా మా వారికి కాల్స్. మా వారు బస్సు 9కి అనుకున్నారంట, అది 6:30కే వాళ్ళ డ్రైవర్ కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి ఇంకా మా వారిని అయితే బస్సు ఎక్కించేసాము. అప్పటికే మళ్ళీ డైలాగులు, మీరు 7కే ఎక్కుతారు బస్సు, నేను 9 వరకు ఏం చేయాలో, ఇక్కడ ఎక్కడ ఉండాలో ఏంటో అని డైలాగులు వేసాడు. ఇప్పుడు ఆయన బస్సే తొందరగా వచ్చేసింది. ఇంకా తను హైదరాబాద్ వెళ్తున్నారు కదా అనుషు, ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనేసి కిస్సులు హగ్గులు ఇచ్చేసి ఇంకా నాన్న వెళ్ళిపోయారు. ఇంకా మేమేమో కాకినాడ బస్ స్టాప్కి వచ్చేసి బస్ అయితే ఎక్కాము. ట్రైన్ టికెట్స్ దొరకలేదని చెప్పాను కదా, అందుకోసమని బస్ బుక్ చేసుకున్నాము రిటర్న్. అది కూడా భద్రాచలం వరకే. నెక్స్ట్ ఖమ్మం